రేపన్నాడు ఇంటికి ఒకటి పెడతాడేమో, మనం గుల్ల చేసేస్తాడు. మనం సాయంత్రం మనం వేసుకోవాలనుకుంటాం, అది ఎదురుగా ఉంటే వేసుకుంటాం, దూరంగా ఉంటే యాడిపోయి వేసుకుంటాం. రోజు ఆయి చెట్టు పోయి తెచ్చుకోవాలంటే మనతో అవుతుందా? పక్కింట్లోనే ఉంటే ఎంతసేపు రానైనా అట్లా. ఇది మన వీక్నెస్ కనుక్కున్నాడు, బెల్ట్ షాపులు పెట్టినాడు. ఆ బెల్ట్ షాపుల ద్వారా మనవలు దోచుకుంటాడు తప్ప నుంచి ఆయన సంపద మటుకు ఏమి సృష్టించలే. నిన్న మటుకు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. ఇంతకంటే అవినీతి ఏముంది? బెల్ట్ షాపుల్లో డబ్బులు దోచుతీవి, రేటు తగ్గించి తాగమని చెప్తీవి. ఆ రేట్ ఏంది 100, 20 రూపాయలు, 10 రూపాయలు తగ్గించి తాగమని చెప్పినాడు. ఏమైనా ఆ బ్రాండ్లకు ఈ బ్రాండ్లకు డిఫరెన్స్ ఉందా? మనం ఇంకా రేట్లు పెంచినాం, మీరు తాగద్దంటారా అని. ఒకటే షాప్ పెట్టినాం మండలానికి, అంత దూరం పోయి తెచ్చుకోలేరులే ఇళ్ళని. ఈరోజు దోపిడీ చేస్తుంటారు. ఒక పక్క ఏమో చూస్తే మిథున్ రెడ్డి తిన్నాడు, ఇంకొకరు తిన్నాడు. కక్ష సాధింపు అనేది చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకొని చేస్తాడు. ఆయన ప్లెయిన్ మనిషి కాదు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఉంటే మొఖానే చెప్తాడు. అందుకే ఆయన ఆ మాట చెప్పినాడు కదా, నన్ను నమ్మితే ఓటేయండి, చంద్రబాబు చెప్పేది అబద్ధాలు, మీరు నమ్మద్దండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా ఈ మండలంలో 4,000 ఇచ్చినాం. ఏందో అయిపోతుందని ఎవరినో తీసుకొచ్చి పెట్టాం. వాడే దొంగని తీసుకొచ్చి పెట్టాం.